చెప్పమ్మా. ఏదో వచ్చారు కానీ అడగండి. చెప్పు బాబు, ఏంటి నీ ప్రాబ్లం? అమ్మాయి చెప్పింది, నాకు చెప్పింది, ఎవరితో చెప్పింది? ఏమైనా పిచ్చా నీకు? డైవర్స్ ఏంటి అసలు? డైవర్స్ దేనికోసం? డైవర్స్ ఇంట్లో ఉంటేనే పట్టించుకోవట్లేదు, ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఇంకేం గుర్తుంటాం మేము. అయినా మాకు కూడా సరదాలు ఉంటాయి కదా, అట్లా బయటికి తీసుకెళ్ళాలని, ఏదైనా షాపింగ్కి వెళ్ళాలని, ఏదైనా కొనిపించుకోవాలని ఉంటుంది కదా మాకు కూడా. ఉదస్తమానం షాపింగ్లు షికార్లు అంటే భవిష్యత్తు ఎట్లా? పిల్లల భవిష్యత్తు ఏం చేద్దాం? సినిమాల షికార్లకు వెళ్తే ఇవాళ రేపు ఎంత ఖర్చు అవుతుంది చూస్తున్నావు కదా. ఒక రోజు కావాలంటే దొరకదు కదా. మిషన్ లాగా పని చేసుకుంటే 100 ఏళ్ళు బతకాల్సిన వాళ్ళు 50 ఏళ్ళకే బతుకుతున్నారు ఇప్పుడు. అలా కాదు కదా, నువ్వు పరిస్థితి అర్థం చేసుకోవాలి. ఖర్చులు ఎలా ఉన్నాయి ఇప్పుడు? ఇవాళ స్కూల్ ఫీజు ఎంత అవుతుంది పిల్లలకి? అలానే అడ్జస్ట్ అవుతున్నాం కదా. నాకు బంగారం కొను, స్థలాలు కొని అంటలేదు కదా. అదే కదా, అందులో సంతోషంగా తృప్తిగా ఉందాం. తృప్తి ఉండాలి. నేను పడి ఉన్నాను, వినట్లేదు. మాట నాకు చెప్పాలి కదా, నువ్వు చెప్తే పరిష్కారం అక్కడే వద్దు కదా. ఇక్కడ దాకా ఎందుకు వచ్చినావు? వినిపించిన టైం మీకు ఎక్కడుంది? ఎంతసేపు సిస్టమ్ ముందు, ఒక నిద్ర లేదు, సరైన తిండి లేదు, లేదు. ఎవరి కోసం ఉంటానా సిస్టమ్ ముందు? నా కోసమా? నేను ఎంజాయ్ చేయడం కోసం ఉంటున్నా? మనకు కావాల్సినంత చాలండి. కావాల్సినంత చాలు అంటే మరి పాలు తాగి నిలబడి నీళ్ళు తాగడం మంచిది కదా. మరి పెద్ద పెద్ద స్కూళ్ళలో జాయిన్ చేయాలి, మనకు పెద్ద ఆలోచనలు ఉన్నాయి కదా. అందరూ ఒకలాగా ఉంటారు, 5 ఏళ్ళు ఒకలాగా ఉంటాయా? అలా కాదు నేను అనేది, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని మన నిర్ణయం. ఇట్లా వాదిస్తారు, ఇంకేం మాట్లాడతారు? ఒక్క నిమిషం, నీ ప్రాబ్లం మొత్తం చెప్పినాను, ఒక 2 నిమిషాలు చెప్పేసి నాకు. ఇప్పుడు వారానికి షాపింగ్ అంటే కుదరదు సార్. ఓకే. వారానికి సినిమా అంటే కుదరదు సార్. ప్రతిదీ రేట్లు పెరిగిపోయినాయి. నెలకు 60 రూపాయలు పోతున్నాం, సరిపోవట్లేదు తనకు. షాపింగ్ అంటే ఎక్కడి నుంచి తేవాలి? పిల్లల ఫీజులు ఏంటి, ఖర్చులు ఏంటి? ఒక మనిషి బయటికి వెళ్తే ఎంత ఖర్చు అవుతుంది సార్? కనీసం ఒక 500 లేని బయటికి పోయి తిరిగి రావట్లేదు. ఉట్టిగా ఫ్రెండ్స్తో కలిసి టీ తాగి మిర్చిలు తినొస్తే కూడా ఒక 500 ఉండాలి జేబులో. నీ ప్రాబ్లం అదొకటి, ఇంకేముంది? అదొకటే అంటే అన్ని అధిగమించాలంటే కష్టపడాలి, అది నేనంట. అంతేనమ్మా? చదువుకున్నాను, తనతో పాటు నేను కూడా ఉద్యోగం చేయమంటే చేస్తాను, సపోర్ట్ గా ఉంటాను. కానీ మనకు కొంచెం టైం కేటాయించమంటున్నారు అంతే. ఇప్పుడు నువ్వు చేసి నేను చేస్తే పిల్లలు ఏమైపోవాలి? మన ఇద్దరం పిల్లలకు టైం ఇవ్వలేము. అప్పుడేం చేద్దాం? అది కరెక్టేనా? మీరిద్దరు వేరియేషన్స్ మాత్రం దాదాపు 2% సమానంగా ఉన్నాయి, దానిలో ఎవరికి అప్పడడానికి కూడా లేదు. కాకపోతే మీరు యువతరం కదా, తొందరపాటు ఎక్కువ ఉంది. మరి నా సలహా వింటానంటే 2 నిమిషాలు మాట్లాడే అవకాశం నేను మాట్లాడతాను. తర్వాత మీరు ఇద్దరు మాట్లాడుకోవచ్చు, పోట్లాడుకోవచ్చు కూడా, మీ ఇష్టం. మీ గురించి బయట మంచి పెట్టాను పేరు. మీకు విడాకులు కావాలంటే కూడా ఇప్పిస్తాను. కాకపోతే వీళ్ళతో కలపడానికి నేను ప్రయత్నం చేస్తాను. మన సాఫ్ట్వేర్ అంటే కష్టంతో కూడుకున్న పని. నువ్వు కోరుకునే ఉద్యోగం అబ్బాయిని మీ నాన్నగారు బోర్డు అంతా కష్టపడి ఎతికి మంచి అందగాడని మంచి సంస్కారం చేసింది. మరి దానిలో సాధకబాధను అర్థం చేసుకోకుండా ఎంతసేపు షికార్లు సినిమాలు అంటే ఎట్లా? ఆ ఉన్న టైం కేటాయిస్తాడు, దానికి అనుకూలంగా చెప్పడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. ఇగో నా పెళ్ళి అయ్యి 40 సంవత్సరాలు అయితే మేము తగాది పడ్డాం, కానీ అసలు విడాకులు అనే పదం మాకు తెలియదు. విడాకులు ఉంటాయా అన్న సంగతి కూడా మాకు తెలియదు. అట్లా పెరిగినాము. గొడవలు కాకుండా ఉండేంత మేము బుద్ధులు మేము కాదు. అయితే ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రశాంతంగా కూర్చొని మాట్లాడి, మీరిద్దరు ఎడ్యుకేటెడ్, అది బాగా చదువుకున్న వాళ్ళు, మీరు ఒకరికొకరు మాట్లాడారు. మా ఆవిడ చదవలేదు, నేను చదువుకున్నాను, నేను పీజీ చేశాను, నేను లాయర్గా చేసినాను. కానీ ఆ మాట కూడా నేను వింటా భార్య కాబట్టి. ఆయన కూడా వినని ఉంటున్నాడు. కాబట్టి నువ్వు చేసే తప్పు ఏంటంటే ఆమె కోరికలు ఏంటో అర్థం చేసుకో. నువ్వు వీళ్ళు ఖాళీ ఉన్న టైంలలో నిద్ర 8 గంటలు నిద్రపోతున్నావు అనుకో, 6 గంటలు 2 గంటలు ఏమైనా కేటాయించు. ఆమె పనులు చేదోడు వాదోడు అవసరం లేదు. కనుక్కో. ఇక నువ్వు చదువుకున్న అమ్మాయి కదా, చదువుకోలేని అనామకురాలు అయినప్పుడు నువ్వు బాధపడాలి. ఆమె అర్థం చేసుకుని ఊరికే పెద్దానికి నువ్వు వంటకాలం చేస్తే అది కరెక్ట్ కాదు కదా. విడాకుల వరకు తీసుకొస్తే చేయడం ఏంటో నాకు బోర్డు డబ్బు దొరుకుతుంది. చదువుకున్న మూర్ఖురాలండి, మీకు అర్థం అవ్వట్లేదు. చెప్పింది అర్థం చేసుకుంటే ప్రాబ్లం రాదు. మూర్ఖురాని అనకు, నువ్వు అర్థం చేసుకుంటలేవా నువ్వు అంతే. మూర్ఖురాని సరే ఆమె కోపం వస్తుంది. మరి చదువుకొని వినకపోతే దాన్ని ఏమంటారు? ఆ పదము కోపం చెప్పండి. భార్యని మించిన స్నేహితురాలు లోకం ఎవరూ లేరు. ఆలోచించుకో సార్, నువ్వు నిదానంగా ఆలోచించు. ఆమె అన్నదాలు కొంచెం సత్యం కనబడుతుంది. చెప్పు, నువ్వు చెప్పు. మంచి మంచి మాటలు చెప్తున్నారు, ప్రయత్నం చేయాలి. నువ్వు కూడా అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. నువ్వు ట్రై చేయి ఫస్ట్. ఇప్పుడు ఒక చిన్న కథ చెప్పాలి మీకు. మా పిల్లలు ఎప్పుడు గొడవపడేటప్పుడు మా పిల్లలు ఉండరండి అన్నారట. ఎవరితోనో తక్కింతో వాళ్ళ పిల్లలను గొడవపడడం అంటే, ఓహో అందుకోసం బజార్లు ఎప్పుడు కనబడుతుంది మీ పిల్లలు అన్నమాట. అట్లే మీ పరిస్థితి ప్రధాన పడుతుంది. విడాకులు ఇచ్చేస్తారు, కానీ జీవితాలను ముడిపెట్టాలి. కానీ మరి అర్థం చేసుకోవాలి కదా. అర్థం చేసుకోవాలి అంటున్నారు. నువ్వు 4 మెట్లు దిగు, తప్పేముంది? నీ భార్య కోసం దిగు. ఆమె పొద్దుంచి గొడ్డు చాకరీ చేసి పిల్లలతో అవస్థపడి, పిల్లలు మాట వెనక స్కూల్కి వెళ్ళక నువ్వు ఆ పని నువ్వు చేస్తున్నావు. పోనీ చేస్తుంటారు కదా, చేస్తున్నావు.
ఆమె సంపాదన లేదు కాబట్టి ఆమె పనికిరాని మనిషిలాగా నీకు కనిపిస్తుంది. నేను అనలేదన్న. అప్పుడు ఆయన పరిస్థితి కూడా ఆలోచించాలి. సాఫ్ట్వేర్ ఎంతో ప్రాబ్లం ఉంటుంది. తొందరపడితే జీవితం ఎంతసేపు తెగొట్టుకోవడం, బజార్ను బట్టి అందరికి మన హేళన అవుతావు, ఇంటి గుట్టు బయటకు రానియద్దు చేస్తాం. మీ ఇద్దరి దగ్గర ఎవరి లోపాలు అయితే లేవు, నాకు తెలిసి లేవు. కాకపోతే చిన్న లోపం ఏంటంటే ఒక చిన్న గీత అర్థం చేసుకోలేని మనస్తత్వం, తొందరపాటు. అందుకోసం మీరిద్దరు ఒక నెల రోజులు టైం ఇవ్వండి. నెల రోజులు ఒకరు 10 మినిట్లు దిగి చూడండి. జనవరి 1 మంచిగా మనం పార్టీ చేసుకుందాం. ఓకేనా సార్? వెళ్ళండి. ఓకే. నేను ఆయన పొరపాటు పడ్డానండి. ఆయన కష్టాలు తెలియకుండా నేను కూడా కోరుతానని బిహేవ్ చేశాను. ఓకే, నన్ను క్షమించండి. సంతోషం. మీలో మార్పు నేను రావాలని ఇంతసేపు మాట్లాడలేదు బాబు. నీ ఉద్దేశం కూడా చెప్తే సార్. ఇప్పుడు ఆయన కళలో కనిపిస్తుంది అది ప్రేమ అంతా. అంటే ఇదివరకు కనబడలేదనా? అంత నేను అంతా నెగిటివ్గా ఆలోచించాను, పాజిటివ్గా ఎప్పుడు థింక్ చేయలేదు. కారణం నువ్వేనా? తొందరపడుతూ నా దగ్గరికి వచ్చి ఇంకా ఆయన అర్థం చేసుకుని నడవాలి ఉండదు. ఇప్పుడు నువ్వు అర్థం చేసుకున్నావు, నువ్వు చెప్పు. ఆయన అర్థం చేసుకున్నట్టే కదా. నీకు ఇప్పుడు ఆయన కొంచెం ప్రాబ్లం అర్థమైంది కదా. మరి ఆమె మారిందంట అండి, నువ్వేంటి? నాది కూడా కొంత పొరపాటు ఉంది. నేను తెలుసుకున్నా ఇప్పటి వరకు ఎంతసేపు భవిష్యత్తు, పిల్లలు, డబ్బులు, స్కూల్ ఫీజులని ఆలోచించిన. తన అన్న మాటలు కూడా అర్థం ఉన్నది. వాళ్ళకు టైం కేటాయించలేకపోయాను. ఇక నుంచి తనకు కూడా టైం ఇవ్వాలని అనుకుంటున్నాను. ఉన్న టైంలోనే కాస్త తనకు కేటాయిస్తానని నిర్ణయించుకున్నాను నేను. సంతోషం. ఇద్దరం కలిసి మాట్లాడుకొని సాఫీగా జరగాలి అని నా ఉద్దేశం. నా ఉద్దేశం చెప్పమంటారు మీరు? చెప్పండి. కేవలం తొందరపాటే. ఇద్దరిలో ఎవ్వరి చెడ్డతనం లేదు. ఒకరినొకరు అర్థం చేసుకునే చిన్న గీత చెరిపేసుకోవడం పెద్ద కష్టం కాదు. కానీ ఆమె కష్టం ఆమెకు ఉన్నది, నీకంటే ఎక్కువ కష్టం ఉన్నది. ఆమెలో నువ్వు కన్వర్ట్ అయ్యి చూసి తెలుసు. నువ్వు కూడా అబ్బాయిలు కూడా ఆ కష్ట సుఖాలు ఆలోచించుకోవాలన్నమాట. చిన్న తొందరపాటు ఒక 2 జీవితాలు విడగొట్టడం అది సంబంధించి కాదు. మీరు అర్థం చేసుకున్నందుకు నేను కూడా గర్వంగా ఫీల్ అవుతున్నా. నా మాట మీరు గౌరవించినందుకు కూడా నేను నాకు కూడా పిల్లలు, నేను ఒక తండ్రికి నేను సక్సెస్ అయినా. పొరపాటు జరిగింది. ఓకే, సంతోషం. మిమ్మల్ని చూసి 4 మారాలని కూడా నాకు కోరిక. ఓకేనా?